హలో ఫ్రెండ్స్, మీరంతా బాగుండాలని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి స్టోరీ దేవి గారు అనే మన ఛానల్ సబ్స్క్రైబర్కి ఆవిడ జీవితంలో ఎదుర్కొన్న ఒక భయానక సంఘటనని ఇప్పుడు మీకు నేను ఈ యథార్థ సంఘటనని మీకు స్టోరీగా చెప్పబోతున్నానండి. అది స్టోరీ అంతా ఫీమేల్ పర్స్పెక్టివ్లో ఉంటుంది కాబట్టి నేను చెప్పేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మన ఛానల్, మన 2 ఛానల్స్లోనూ చెప్తున్నటువంటి హారర్ స్టోరీస్ అండ్ ట్రూ ఇన్సిడెంట్స్, అన్ని ట్రూ ఇన్సిడెంట్సే ప్రస్తుతానికి నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకు నచ్చుతున్నాయని అనుకుంటూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగాను, ప్రోత్సహించవలసిందిగాను, ముందుకు తీసుకువెళ్ళవలసిందిగాను రిక్వెస్ట్ చేస్తూ ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది సుమారుగా ఆవిడ జీవితంలో, దేవి గారి జీవితంలో ఆవిడకి పెళ్ళైన కొత్తల్లో ఆవిడ ఎదుర్కొన్నటువంటి సంఘటన ఆమె మనకు తెలియజేయడం జరిగింది. అది ఇంచుమించుగా ఇప్పుడు ఆవిడకి 70 ఏళ్ళు పైమాట అండి. కాబట్టి ఆవిడకి పెళ్ళైన కొత్తలో అంటే సుమారుగా 55 నుంచి 60 సంవత్సరాల క్రిందట అనుకోవచ్చు రఫ్గా, నాకు కూడా తెలియదు సమంగా. ఆవిడ ఏజ్ ఎంత అని నేను అడగడం మంచిది కాదు, పద్ధతి కాదని నేను ఊరుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను ఆవిడ జీవితంలో ఎదుర్కొన్న సంఘటన మీకు నేనైతే చెప్పబోతున్నానండి. ఆవిడ పేరు దేవి. ఆవిడ పెళ్ళైన కొత్తల్లో సుమారుగా 65 ఏళ్ల కిందట అని మాత్రం ఆవిడ ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే అప్పుడు ఏం జరిగింది, ఆవిడ కూడా మా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా వాసిని అని చెప్పారు. ఆమె హస్బెండ్ ఇద్దరూ కలిసి పెళ్ళైన తర్వాత కొత్తగా కాపురం పెట్టుకున్నారట. ఆ రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు కూడా చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళల్లో ఉండడం వల్ల, వీళ్ళ హస్బెండ్కి గవర్నమెంట్ జాబ్ ఉండడం వల్ల తప్పనిసరిగా శ్రీకాకుళంలో కొత్తగా పెళ్ళైన ఈ దంపతులు కాపురం పెట్టడం జరిగిందండి. ఇంకా అయిన వాళ్ళు వచ్చి సర్దుబాట్లు చేసి వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళంతా వెళ్ళిపోవడానికి ఒక 4 రోజులు పట్టిందటండి. అటు తర్వాత ఆవిడ ఏం జరిగింది ఆవిడ జీవితంలో అనేది మనకి చెప్తున్నారు. సో ఆవిడ మార్నింగ్ వాళ్ళ హస్బెండ్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన స్కూల్ టీచర్గా పనిచేసేవారంట, టీచింగ్ ప్రొఫెషన్. స్కూల్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు పొద్దుటే 8కి 8:30కు ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆవిడకి ఖాళీగా ఉండేది. మళ్ళీ ఆయన వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 గంటల నుంచి సాయంకాలం ఆయన వచ్చే వరకు ఖాళీగానే ఉండేది. అంతవరకు పెద్ద కుటుంబంలో కలిసి ఉన్న ఆవిడకి సమయం తోచడం చాలా కష్టంగా ఉందటండి. అయితే ఒక ఆదివారం నాడు ఆవిడ ఇంట్లో భర్త కూడా లేకపోవడం, ఆయన ఇంకేదో పని మీద వేరే ఊరికి వెళ్ళడంతో చుట్టుపక్కల ఆడవాళ్లతో కలిసి శ్రీకాకుళానికి 2 కిలోమీటర్లు అప్పట్లో, ఇప్పుడు ఊరైతే కలిసిపోయిందండి, శ్రీకాకుళంలో వెలసి ఉన్నటువంటి అరసవెల్లి పుణ్యక్షేత్రానికి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాలి, చుట్టుపక్కల ఆడవాళ్లతో కలిసి వెళ్ళాలి అని ముందుగా అనుకొని ఆ రోజు చక్కగా పొద్దుటే 8 గంటలకల్లా తయారయ్యి, అందరి ఇళ్ళాళ్ళు కూడాను ఈవిడ వయసున్న వాళ్ళట అందరూ తయారయ్యి అక్కడి నుంచి ఇంటి దగ్గర పులిహోరలు తర్వాత అటువంటివేవో తయారు చేసుకుని ముందుగా తయారు చేసుకుని, అంత దూరం నుంచి రావడం కష్టం కాబట్టి ఊళ్ళోకి నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ వెళ్దామని నిర్ణయించుకుని పొద్దున్న 7:30, 8 గంటలకి బయలుదేరారటండి. బయలుదేరిన తర్వాత అందరూ నడుచుకొని వెళ్ళడం, ఆ రోజుల్లోనట నడకదారిలో, అంటే అదే కొండ కాదండి, అరసవల్లి ప్లెయిన్ ల్యాండే, బట్ ఊళ్ళో నుంచి అరసవల్లి దేవాలయానికి ఉన్నటువంటి దారి రోడ్డుకి ఇరుప్రక్కల సీతాతలంబరాల చెట్లు విపరీతంగా ఉండేవట. సీతాతలంబరాల చెట్లు ఇప్పటికి మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్తున్నానండి. అది సాధారణంగా 5-6 అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. మనం దాన్ని ఇలా కొమ్మని ఇలా చేతితో తట్టి కదిపామంటే జలమని అనుకున్న చిన్న చిన్న పూలన్నీ రాలుతూ ఉంటాయి. అవి లైట్ పీచ్ కలర్లోనూ లైట్ ఎల్లో కలర్లోనూ ఉంటాయండి. ఎంత అందంగా ఉంటాయి అని అంటే అంత అందంగా ఉంటాయి. ఆ ఎల్లో కలర్లోనే ఎక్కువ పూస్తాయి, అవి గుత్తులు పూస్తాయండి. అట్లా పూసిన పూలు
జలజల తల మీద నుంచి రాలుతూ ఉంటే అవి వాటికి సీతాతలంబ్రాలు అని పేరంట. అయితే ఆవిడ చెప్పారండి ఇది. అయితే మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తూ ఉండేవారు అప్పుడప్పుడు. ఆ సీతాతలంబ్రాల వేపుకి వెళుతూ నడుచుకుంటూ ఈ కొత్తగా పెళ్ళైన యువతులు వీళ్ళందరూ అప్పట్లో ఆ వయసులో, ఆవిడకి అప్పుడు 18 ఏళ్ళంట, ఆ వయసులో చక్కగా తయారయ్యి ఎర్రటి చీర కట్టుకున్నారట ఆవిడ. ఎర్రటి చీర కట్టుకుని ముఖానికి చక్కగా పసుపు రాసుకుని ఎర్రటి బొట్టు పెట్టుకుని తలలో ఏవో పువ్వులు కూడా పెట్టుకుని అందరూ కొత్త పెళ్లి కూతుళ్ళు ఇంచుమించుగా చుట్టుపక్కల పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అనమాట అందరూను. పెద్ద ఆవిడ ఒక ఆవిడ ఉన్నారట. మొత్తం అందరూ కలిపి హుషారుగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారంట. వెళ్ళి అరసవిల్లి దేవాలయంలో భగవద్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఆ లోపల అక్కడ ఒక నాగమల్లి చెట్టు, పెద్ద చెట్టు అండి, చాలా పెద్ద చెట్టు. ఆ చెట్టు దేవాలయ ఆవరణలో ఉండేదండి. నాగమల్లి చెట్టు చాలా పెద్ద విస్తీర్ణం. మామూలుగా మనలాంటి వాళ్ళు నిలబడి దాన్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తే మనకు అవతల చేతులు అందమన్నమాట. అంత పెద్ద మానుతో ఉండేది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేదో ఆ నాగమల్లి చెట్టు. ఆ నాగమల్లి చెట్టు దగ్గరికి కూడా వెళ్ళి ఆవిడ మొత్తం అక్కడ దేవాలయాల సముదాయం ఉండేది. ఈసారి ఎవరు రాకపోతే, ఇప్పటివరకు ఎవరు చూడకపోతే తప్పకుండా ఈసారి ఒకసారి విజిట్ చేయండి ఉత్తరాంధ్రని. ఉత్తరాంధ్ర జిల్లాలకి తెలమానికమైనటువంటి శ్రీకాకుళం జిల్లాలో వెలసి ఉన్నటువంటి అరసవెల్లి పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోండి. చాలా మంచిది కూడాను. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆ దేవాలయంలో, ఆ దేవాలయాల సముదాయం, అక్కడ శివాలయం ఉంటుంది, ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి, మరోసారి మాట్లాడుకుందాం. సో అక్కడ ఆ నాగమల్లి చెట్టు దగ్గర కొంతసేపు వీళ్ళు కాలక్షేపం చేశారట. చేసిన తర్వాత దేవి గారు అలాగ చేతికి అందేటట్టుగా ఉన్నటువంటి ఒక చిరు కొమ్మ, ఒక 2-3 అడుగుల కొమ్మ, ఆ కొమ్మని ఒక్కసారి పటక్కని విరిచి ఆ చేత్తో ఇలా ఊపుకుంటూ ఆడుకుంటూ ప్రసాదాలు అవి తినుకుంటూ ఇంటికి వచ్చేసారటండి. ఇది దీనికి పూర్వభాగం. ఇక ఉత్తర భాగం అంటే ఏంటంటే, ఉత్తర భాగం అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు, నెక్స్ట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ జరిగింది ఏంటి అని అంటే, ఆవిడ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేశారు. భోజనం చేసేసిన తర్వాత ఇంకా ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ ఆయన వెళ్ళిన పొరుగురికి వెళ్ళి వచ్చేటప్పటికి సాయంకాలం 6:30 నుంచి 7 గంటలు అవుతుందటండి. 7 గంటలు అవుతూ ఉంటే ఆయన ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు మొత్తం చెమ్మ చీకటిగా ఉందంటండి. ఇల్లు మొత్తం చెమ్మ చీకటిగా ఉంది. ఏమైందో తెలియదు. చాలా చీదరగాను ఇల్లంతా ఏదో నిశ్శబ్దం ఆవరించి మార్పుగా ఉందట. తర్వాత రోజు సాయంకాలం వాకిలి కడిగి ముగ్గులు వేసి చక్కగా కూర్చుని కబుర్లు చెప్తూ ఉండే భార్య కనపడకపోయేటప్పటికీ అతని మనస్సు ఒకసారి కీడు శంకించిందట. ఏమైంది, ఇంట్లోని లైట్లు కూడా వేయలేదే. వాళ్ళకి ఒక వరండాలో ఒక బల్బు ఉండేదట. అది ఒక పెద్ద పూరిల్లట, పెంకుటిల్లో పూరిల్లో సంథింగ్ చెప్పారు ఆవిడ. అయితే పెద్ద పూరి పంచ ఉండేది, అంటే పూరింటి తాలూకా పంచలాగా ముందు వేసుకున్నారు చల్లదనం కోసం. పెంకుటిల్లు కానీ పూరింటి పంచ వేసుకున్నారు. ఆ పంచలో లైటు ఆవిడ వేయలేదు, లోపల లైట్లు వేయలేదు. మొత్తం చీకటి కోణంలాగా ఉంది. అక్కడికి లోపలికి వెళ్ళడానికి ఆయనకి అర్థం కాలేదట, ఎందుకు ఇలా ఉంది, ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అని. ఇంట్లో ఇల్లాలు ఉంటే తప్పకుండా ఇవన్నీ చేస్తారు కాబట్టి ఆయన డౌట్ఫుల్గా చూస్తూ పేరు పెట్టి పిలిచారట, దేవి ఎక్కడున్నావు అనే. సమాధానం లేదు లోపల నుంచే. ఏమైంది అని గబగబా చెప్పులు విడిచిపెట్టి లోపలికి వెళ్ళేటప్పటికీ ఇల్లంతా చీకటిగా ఉంది, ఆవిడ కనిపించలేదు. వెంటనే అక్కడున్న లైట్ వేసి చూసేటప్పటికి అది చాలా పెద్ద గది ఒకటి సెంటర్లో ఉండేదట. ఆ వెనకాల ఒక వంట పంచ, అంటే పంచ కూడా కాదు, వంట గది ఉండేదంట. వంట గది తర్వాత మళ్ళీ పెరటి పంచ ఉండేదంట, వాళ్ళు వసారా అనమాట. అట్లాగా ఉన్నది వాళ్ళిద్దరికే కాబట్టి సరిపోతుంది. ఆ విశాలమైనటువంటి గదిలో ఆవిడ గోడకి ఒక మూల, దాదాపుగా కార్నర్లో గోడకి బల్లి అంటుకుపోయి కూర్చొని జుట్టంతా పిచ్చి పిచ్చిగా రేగిపోయిందంట. గుడికి వెళ్ళొచ్చినటువంటి చీర అదే చీరతో ఉంది ఆవిడ. బొట్టు చెదిరిపోయి మొత్తం జుట్టంతా రేగిపోయి మొత్తం మనిషి అంతా గజగజ వణుకుతోందంట. ఆ మారుమూల కూర్చొని, గదిలో ఒక మూలకి గోడకు అంటుకున్నట్టుగా కూర్చొని
గుడ్లు మిటకరించుకొని చూస్తోందట శూన్యంలోకి. ఆవిడ కళ్ళ నుంచి ధారలు ధారలుగా కన్నీళ్లు కారుతున్నాయంట. గుడికి వెళ్ళొచ్చిన దానికి సూచనగా టెంకాయ చెక్కలు, అంటే కొబ్బరి చెక్కలు, ఏవో కొన్ని సామాన్లు తాలూకా పూల సజ్జ అక్కడ పక్కన పడేసి ఉందంట. వెంటనే ఆయన మతి పోయిందంట. అరే ఏమైంది దేవి, ఏమైంది, ఎందుకులా ఉన్నావు, అసలు ఏమైందమ్మా, ఇక్కడ కూర్చున్నా అని అడిగి దగ్గరికి వెళ్ళబోతే పెద్ద గొంతుతోని ఏడవడం మొదలుపెట్టిందంట ఆవిడ. అప్పుడు ఇతని స్పృహలోకి వచ్చిందనమాట. పెద్ద గొంతుతో ఏడవడం మొదలుపెట్టేసరికి ఆయన బేజారెత్తిపోయాడు. ఆవిడకి 18 ఏళ్ళు అంటే ఆయనకి 20 ఏళ్ళు అంతే. ఆ వయసులో 60 ఏళ్ల కిందట ఏం తెలివితేటలు ఉంటాయండి, ఇప్పట్లాగా ఇల్లు వాకిలి చెక్కబెట్టుకునే తెలివితేటలు చాలా తక్కువగా ఉండేది. అలాగే ఎక్కువ మంది అంటే ఇంట్లో పెద్దవాళ్ళతో కలిసి ఉండడం అనేది అలవాటు, ఇద్దరే ఉండడం అనేది అలవాటు లేక అలా ఉండేవారు వాళ్ళు. అలాంటిది ఒక్కసారి ఉన్నటువంటి కొత్త భార్య ఏడుస్తూ ఉండేటప్పటికి ఆయనకి ఏం చేయాలో అర్థం కాకపోయేటప్పటికి ఏమైంది ఏమైంది నీకు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అదిగోటండి వచ్చేసిందండి, కొట్టేస్తుందండి అని ఏడుస్తుందండి. ఎవరు కొడుతున్నారు, నీకు ఎందుకు కొడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎక్కడున్నారు ఇంట్లో అంటే, ఇక్కడే ఉన్నారండి అని ఏడుస్తుందండి. ఇక్కడే ఉండడం ఏంటి, ఏమైంది, ఇక్కడ ఎవరున్నారు, చాచా ఎవ్వరూ లేరు, ఏదో చూసి భయపడి ఉంటావు, దామ్మలే లే అని చెప్పి ఆయన ఆమెను లేపడానికి ప్రయత్నిస్తే ఆవిడ గోడ నుంచి అతుక్కుపోయి మేక్కొట్టినట్టు అతుక్కుపోయిందంట. నేను రాను, అంగుళం కూడా దాటి రాను, నాకేదో అయిపోతుంది, నేను అంగుళం కూడా దాటి రాను, అదుగోటండి ఆ మూల ఉందండి అని అంటే, అక్కడ ఒక ఏమి లేవు, అక్కడ ఆయనకేం కనిపించలేదు. మరి ఆవిడకేం కనిపిస్తుంది అనేది తెలియదు. అంటే ఏంటి, ఏమైంది అని అడిగితే, అది ఏమైంది అని అడుగుతుంటే ఆవిడేమీ చెప్పడం లేదు, చెప్పకుండా ఏడుస్తున్నది. విపరీతంగా భయపడిపోయింది ఆవిడ. భయపడిపోతే ఏం జరిగింది అని అంటే, అదిగోటండి ఆ మూల కర్ర ఉంది కదండి, ఆ కర్ర ఎత్తి పెట్టి కొట్టేస్తోందండి, కర్ర వచ్చి కొట్టేస్తోంది అంటుందండి. కర్ర వచ్చి కొడుతోందా, కర్ర పెట్టి ఎవరైనా కొడుతున్నారా అని ఆయన అడిగారట. అడిగితే కర్రేనండి, అదుగో పెద్ద కేక పెట్టి ఏడ్చి, కర్రేనండి వచ్చి కొట్టేస్తుందండి, అదిగోటండి వచ్చేసింది, కొట్టేస్తున్నది అని చెప్పి పెద్ద కేక పెట్టి విరుచుకు పడిపోయిందట ఆవిడ. కర్ర వచ్చి కొట్టడం ఏంటి, ఆ మూల ఏముంది అని అంటే, ఏదో చిన్న చెట్టు కొమ్మ ఉంది. ఆ చెట్టు కొమ్మ ఆవిడకి పెద్ద దుడ్డు కర్రలా కనపడుతోందని అతను అర్థం చేసుకున్నారట, వాళ్ళ హస్బెండ్. అర్థం చేసుకుని, సరే ఇదేంటో చూద్దాము, ఇక నాకు అంతు పట్టడం లేదు, అసలు ముందు ఈ స్పృహకు వెళ్ళిపోయిన స్త్రీని, భార్యను ఏం చేస్తాను నేనని గబగబా ఒక చాప వేసి అక్కడ ఆమెను పడుకోబెట్టి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తే చుట్టుపక్కల ఎవరో ఉంటే వాళ్ళని పిలిచి, చూడండి అమ్మా కళ్ళు తిరిగి పడిపోయింది మా ఆవిడ అని చెప్పి కాస్త ఉపచారాలు అవి చేసిన తర్వాత లేచి మెల్లిగా తట్టుకుని లేచిందంటే ఆవిడ. తెలివచ్చిన తర్వాత ఆవిడ జుట్టు అది రేగిపోయింది. పక్కన ఉన్న ఆవిడేమో, పక్కింటి ఆవిడ నెమ్మదిగా జుట్టు దువ్వి, ఏంటి లక్ష్మి, లక్ష్మి కాదండి సారీ దేవి, ఏంటైంది, ఏం జరిగింది, ఎందుకలా ఉన్నావు నువ్వు అని అంటే, ఏమీ లేదు బాగానే ఉన్నాను అందంట. బయట వాళ్ళతో ఎందుకు చెప్పడం అన్నట్టు ఈయన కుదురుకున్నాడంట, అమ్మయ్య ఏం పర్వాలేదు అని. కానీ అప్పటి నుంచి వాళ్ళ ఇద్దరి జీవితంలో భయానకమైన కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయటండి. ఆ రోజు నుంచి ఆవిడ ఆయనతో మాట్లాడడం మానేసింది. అంటే మాటలు లేవు, చుట్టుపక్కల వాళ్ళతో మాటలు లేవు. ఆ తర్వాత ఎవరైనా వస్తే సరదాగా పలకరించడం కానీ ఏమీ లేవు. కొత్త కాపురంలో ఇద్దరికీ ఉండాల్సిన ముద్దుముచ్చట్లు లేవు. ఆవిడ 24 గంటలు ఆ మూల కూర్చోవటం, 2 మోకాళ్ళల్లోనే తలపెట్టుకుని కూర్చోవటం, ఎవరైనా కదిలిస్తే మాట్లాడకుండా సీరియస్గా చూడటం, తిండి తినకపోవటం, ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోకపోవటంతో ఒక వారం రోజులు గడిచేటప్పటికి ఈయన బేజారైందంట. అసలు ఏం జరిగింది, ఆమె ఎందుకు ఇలా అవుతుంది, తనకేం కనిపించింది, మొత్తానికి ఏదో చూసి జడుచుకుంది, అదైతే అర్థమవుతుంది. ఆ జడుపు ఎంతకాలం ఉంటుందా, ఏదైనా జ్వరం వస్తుంది, జడుపు జ్వరం, ఓ మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది, ఏం చేయాలి. ఇంతట్లో ఈవిట్లో వచ్చిన మార్పుని చూసి, ఆ రోజుల్లో కదండి చుట్టుపక్కల అమ్మలక్కలు చక్కగా పసిగట్టేసి, దేవికి దెయ్యం పట్టింది,
అని ప్రచారం చేసేసుకుని ఎవ్వరూ ఆ ఇంటికేసి తిరిగి చూడడం మానేశారు. ఒంటరి వ్యక్తి ఏం చేస్తాడు? వెంటనే ఇంట్లో వాళ్ళకి మనిషిని పంపించాడట. ఆమె తల్లిదండ్రులకి, ఆయన పెద్దవాళ్ళకి, వాళ్ళ పెద్దవాళ్ళకి, ఇరుపక్షాల పెద్దవాళ్ళకి మనిషిని పంపిస్తే వచ్చారు. వాళ్ళు వచ్చి 3 days ఉన్నారు, అన్నీ చూశారు. ఏదో హనుమాన్ ఉపాసన అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, చూపించారు. అదేమీ కంగలేదు, లొంగలేదు, ఏమీ లేదు. లేకపోయేటప్పటికీ ఆయనకి భయం పట్టుకుంది. ఏం జరుగుతుంది, ఈమెకి ఏమిటవుతోంది? ఇలా జరుగుతూ ఉన్న సమయంలో అక్కడికి వాళ్ళ కొలీగ్స్ని ఆయన తీసుకొచ్చారట. తీసుకొస్తే ఆవిడ కొలీగ్స్ని చూసి భయంకరంగా రియాక్ట్ అయిందంట. ఆయన తోటి టీచర్లను చూసి రియాక్ట్ అయిందంట. రియాక్ట్ అయ్యి, ఎవడ్రా వాడు, లోపలికి వస్తే మక్కలు ఎరగదంతాను, ఇలాగా అలాగా అని ఒక రకమైన భాష మాట్లాడుతూ ఆవిడ భీకరంగా తాను రక్కుకోవడము, బట్టలు చింపుకునే ప్రయత్నం చేయటము, జుట్టు పీక్కోవడము, తలగోడకేసి బాధటం, ఇలాంటి సెల్ఫ్ హార్మింగ్ చర్యలు కొన్ని చేయడం మొదలుపెట్టింది. దాంతో ఈయన హడిలిపోయి భర్త, సరే అందరూ బయటే ఉండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఆమెను బుజ్జగించి, ఎవరు రారులే, ఏం కాదు, ఎవరు రారు, నీ గురించే వచ్చారు అందరూ అంటే మాట్లాడడం లేదుట. ఇది ఏమిటైంది అసలు ఈవిడికి? ఆయనకి ఎంత అమాయకం ఆ రోజుల్లో చూడండి. దెయ్యం పట్టిందని వీధంతా అంటున్నారు, కానీ ఆయనకి దాన్ని ఎలా వదిలించుకోవాలో అతనికి తెలియదు, వదిలించుకునే దారులు తెలియదు. ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి ఏదో దేవుడికి గుడికి గట్రా తీసుకెళ్లారు, ఏదో దేవుడు రక్షాది కట్టించారు, అదేం తగ్గలేదు. ఆ తర్వాత ఎలాగ ఆవిడ్ని కాపాడుకోవాలనేది ఆయనకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోతూ ఉంటే ఏం జరుగుతుంది అసలు, ఈమె నాకు దక్కుతుందా, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అని ఆయన బాధపడటం, వాళ్ళ స్నేహితులు అందరూ కూడా బాధపడటం, ఇది జరుగుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికల్లా ఆమె ఒంటి మీద వాతలు తేలేవట. ఎవరో చింతబరిక పట్టుకుని బాదినట్టు వాతలు తేలేవట. ఆవిడ లబో దిబ్బో మన కుయ్యం మొర్రో గోల గాలి ఇదంతాను, అది ఎవరు కనిపించరు, కొడుతున్నట్టు కర్రలు లేచి, ఇదే సినిమా కాదు కదండి. ఆవిడ కింద పడి పొర్లేసేదట, లేచి చూసేటప్పటికల్లా ఒంటి మీద వాతలు ఉండేవట. ఆయన ఏం చేయగలుగుతాడు? ఇంకా వాళ్ళ చుట్టాలకి, బంధువులకి అందరికీ తెలిసిపోయింది దేవికి దెయ్యం పట్టింది అని. అనేటప్పటికీ దెయ్యం అంటే ఆ రోజుల్లో ఇప్పట్లా కాదు కదండి, చాలా భయస్థులు ఉండేవారు. ఆ భయస్థులకు వీళ్ళ బంధువుల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరు వీళ్ళ ఇంటికి గుమ్మంతా కూడా మానేశారు. ఇంకా ఏం చేయాలి అని అనుకుని ఎలాగైనా సరే తన భార్యను తను రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఓరోజు స్కూల్కి లీవ్ పెడదామని స్కూల్కి వెళ్ళారటండి. వెళ్ళి అలా దారిలో వెళ్తూ ఉంటే అట్నుంచి ఒక ఆయన వస్తూ ఆయనకి పలకరించారట. ఏం మాస్టారు బాగున్నారా? ఆయన ఎవరు అని అంటే, ఆయన గతంలో బర్మాలో ఉండేవారటండి. బర్మాలో ఉండి అప్పట్లో రంగూన్ అనేవారు కదండి, అక్కడ ఉండేవారంట. అక్కడి నుంచి వచ్చారనమాట ఆయన టిబెట్, బర్మా అన్ని తిరుక్కొని కొంత ఏదో నాలెడ్జ్ అన్ని చేసుకుని వచ్చారనమాట, మనీ కాదు. అయితే ఈయనకి తెలుసు అనమాట. తెలిస్తే పరిచయం ఉంది బాగాను. ఆయన అంటే చాలా దగ్గర అభిమానం ఉందన్నమాట ఆ పెద్ద ఆయనంటే. దాంతో ఒకరికొకరు పలకరించుకున్నారట. వాడిపోయినటువంటి ఆ హస్బెండ్ మొహం చూసి ఆయన అడిగాడంట, ఏమైంది ఎందుకలా ఉన్నారు మాస్టారు, ఏమైంది అని అడిగారంట. అడిగితే నా జీవితమే పాడైపోయిందండి, ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావడం లేదని పోసగుచ్చినట్టుగా చెప్పారట. ఏది ఒకసారి వివరంగా చెప్పండి అని చెప్పేసి మొత్తం అంతా కనుక్కున్నారట. ఆ రోజు పొద్దుట చుట్టుపక్కల వాళ్ళతో కలిసి అరసవెల్లి వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చినంత వరకు ఏం జరిగింది అనేది అతనికి తెలియదు కాబట్టి చుట్టుపక్కల విన్నవాళ్ళు ఏం చెప్పారు, కలిసి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారో అది చెప్పి ఆ రోజు నుంచి అతను అనుభవిస్తున్న హెల్ అంతా కూడా ఆయనతో చెప్పడం జరిగిందంట. అయితే ఆయన పేరుని పబ్లిక్లో చెప్పడానికి ఆవిడ ఇష్టపడడం లేదండి. ఆవిడ హస్బెండ్ పేరుని కానీ, మూడో వ్యక్తి పేరుని కానీ, అంటే మధ్యలో పలకరించిన వ్యక్తి పేరుని కానీ. కాబట్టి ఆయన పేరు ఎవరో ఆచార్యులు అనుకుందాం. అయితే ఆయన అదంతా విన్న తర్వాత, మీరెంత పిచ్చివాళ్ళు మాస్టారు, నాకు చెప్పచ్చు కదా, నేను ఉన్నాను కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు, నేను ఉన్నాను కదా, ఒక్కసారి వెళ్ళి అమ్మాయిని చూద్దామా అన్నాడట ఆయన. అంటే ఈయనకి ఠారెత్తిపోయిందండి. బయట వాళ్ళు ఎవరినైనా చూస్తే భయంకరంగా రియాక్ట్ అవుతుందండి ఆవిడ.
ఎట్లాగా రిసీవ్ చేసుకుంటుందో, మిమ్మల్ని ఏమైనా గాయపరుస్తుందో, తాను గాయపరుచుకుంటుందో అర్థం కావటం లేదు అని అంటే, ఏం భయపడకండి మాస్టారు, ఏదో కాస్త గట్టిది అంతే, ఏం పర్వాలేదు, నేనున్నాను కదా, మీ భార్యని మీ చేతిలో పెడతాను కదా, మీరు గాభరా పడకండి అని ధైర్యం చెప్పి ఆయన నెమ్మదిగా ఇంటికి చేరుకున్నారటండి. ఇక అక్కడ నుంచి చూడండి, ఆవిడ చెప్తే నేను కూడా నమ్మలేకపోయాను, అసలు మీరు కూడా నమ్మలేరు. అయితే ఆయన ఇంటికి రావటం, ఇంటికి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఆవిడ పడుకునుందట. అప్పటికే సాయంత్రం 6:30 అప్పుడు పడుకునుందంట, మంచి గాఢ నిద్రలో ఉంది. ఈయన తొలి అడుగు ఇంటి గుమ్మం మెట్టు మీద పెట్టేటప్పటికి టక్కన లేచిందంట. ఆయన ముందు వెళ్ళారు కదా, ఆవిడ భర్త ముందు వెళ్ళారు కదా, అందుకని తెలిసిందనమాట. ఆయన ఒక్కసారి మీరు ముందు వెళ్ళి పరిస్థితి చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి, నేను వస్తానని చెప్పి కాళ్ళు చేతులు కడుక్కుని ఏదో చదువుకుని నెమ్మదిగా తొలి అడుగు మెట్టు మీద ఇలా పెట్టగానే ఆవిడ కళ్ళు ధడేలను తెరిచిందంట. తెరిచేటప్పటికి ఈయన ఆశ్చర్యపోయాడుగా, నేను చేయలేడు, మరి ముందు అనుకున్నదే కాబట్టి. లోపలికి వస్తుంటే ఆగో అందంట. ఆగో అంటే, ఈ ఆట నా దగ్గర సాగదు, కానీ నువ్వు ఏమనుకుంటున్నావు, ఎందుకు అమ్మాయిని పట్టుకున్నావు అని అడిగాడంట ఆయన. అడిగితే, నువ్వెవడరా నన్ను అడగడానికి, నీకు చెప్పాలా నేను అన్నాడట. అంటే చెప్పాలి, చెప్పకపోతే ఎలా కుదురుతుంది, ఆ అమ్మాయి దేహాన్ని వదిలేసి వెళ్ళిపో అన్నాడట ఆయన బుజ్జగిస్తున్నట్టు. ఏంట్రా నాతోనే మాట్లాడుతున్నావా, నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలా, నువ్వెవడరా మాట్లాడడానికి, వదిలేసి వెళ్ళిపోవాలరా అని అంటోందట. అంటుంటే, వదిలేసి వెళ్ళకపోతే ఎన్నాళ్ళు ఉంటావు, నీ వచ్చిన దారంటే వెళ్ళావు అన్నాడట ఆయన. అంటే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు నన్ను, నేను వదలను అన్నదట ఆవిడ. ఆవిడ గొంతు కాకుండా ఎవరో కాస్త కటువైన మనిషి మాట్లాడుతున్నట్టుగా, కొత్త పెళ్లి కూతురు గొంతు కాదు అది, కటువుగా ఉన్న మనిషి మాట్లాడుతున్నట్టుగా వస్తుందట. సడన్గా గదిలో బల్బు టపేలను పేలిపోయిందంట, ఫిలమెంట్ పేలిపోయేటప్పటికి ఏం చేయాలో అర్థం కాక ఈయనకి బేజారు, ఆయనకి భయం, ఆవిడ అదొక రకంగా క్రూరంగా చూడటం, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఆయన వైపు ఏం పర్వాలేదు నేను ఉన్నానుగా అన్నట్టుగా సైగ చేశాట ఆయన. సైగ చేసి ఆ తర్వాత, మాస్టారు మీరు ఎలా కూర్చోండి, ఇప్పుడే నేను ఒక పని చేస్తాను అని చెప్పేసి ఆయన అక్కడ ఏదో ఒక ముగ్గు వేశారట. ఒక చిన్న నక్షత్రం లాంటి ఏదో ఒక ముగ్గు, ఆవిడ కూడా చెప్పలేకపోతున్నారు, ఏదో ఒక ముగ్గు వేశారట. ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఏవో అతనికి సంబంధించిన వస్తువులన్నీ పెట్టుకొని, అంటే నిమ్మకాయలు ఇట్లాంటివి ఏవో తెచ్చుకున్నాడు ఆయన. వెంట తెచ్చుకున్నవి పెట్టుకొని, అతను ఏమీ లేదు, ఆ నిమ్మకాయ కూడా కాదంటండి, ఏదో ఒక చిన్న బాక్స్ లాంటిదో పసుపు రంగు బాక్స్ లాగా ఉండి అందులో నిమ్మకాయ ఒకటి ఉందంట. అది పెట్టుకుని అతను కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అతను ధ్యానం చేస్తూ ఆమెని రకరకాలుగా అంటే ఆమెను పట్టుకున్నటువంటి పిశాచ శక్తిని హింసించడం అనేది ఈయన మంత్రాల వల్ల సాధ్యపడుతూ ఉంది. దాంతో ఆయన లేచి అకస్మాత్తుగా నాట్యం చేయడం ప్రారంభించాడట. ఎంత చక్కగా నాట్యం చేస్తున్నాడు అంటే, శుద్ధమైన భరతనాట్యం చక్కగా చేస్తూ, ఆమెమో కూర్చుని ముందుకి వెనక్కి ఊగుతూ క్రోధంగా చూస్తోందట. ఎంత భయానకమైన సిచ్యువేషన్ చూడండి, లోపల కరెంటు కూడా లేదు. ఆవిడ భర్త ఒక లాంతర్ వెలిగించి అక్కడ బిక్కుమని కూర్చున్నాడు. ఆయన ఏం చేయగలుగుతాడు, ఆవిడ ఇలా ముందుకి వెనక్కి ఊగుతోందంట కళ్ళు మూసుకొని ఏదో వింటున్నట్టు. ఊగుతుంటే ఈయన డాన్స్ చేస్తూ ఈ మూడో ఆయన ఏదో ఒక విచిత్రమైన తంత్రం అన్నమాట అది. నాట్యం చేస్తూ లాస్ట్కి వచ్చేటప్పటికి, పీక్స్కి వచ్చేటప్పటికి అతని కాలి బొటన వేలు, జాగ్రత్తగా వినండి, కాలి బొటన వేలు ఆమె నుదుటికి తాకేటట్టుగా ఏదో ముద్ర పెట్టాడంట. అతను నిలబడి ఒక నటరాజు శివుడి ముద్ర ఏదో పెట్టాడంట. పెట్టేటప్పటికీ ఆమె పెద్ద కేక పెట్టి విరుచుకు పడిపోయిందట. విరుచుకు పడిపోయేటప్పటికీ అక్కడ కిటికీ రెక్క ధడేళ్ళని తెగి కింద పడిపోయిందంట. అద్దాలు కిటికీలు గట్రా కావు కదండి ఇప్పట్లాగా, ధడేళ్ళని కింద పడిపోయింది. ఆ తర్వాత బయట ఏదో ఠాంగమని పెద్ద చప్పుడైందట. అదేమిటైంది, ఎలా అయింది అన్నది తర్వాత మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఆవిడ విరుచుకు పడిపోయింది. విరుచుకు పడిపోయిన తర్వాత
ఆ అమ్మాయికి ఇప్పుడు ఏ సమస్య లేదు, వెళ్ళిపోయింది, వచ్చింది. మీరు ఆమెకి వేడివేడిగా పాలు లాంటిది ఏదైనా తీసుకుని రండి, మరొక చిన్న పని చేస్తాను అని చెప్పి ఆమె తల మీద చెయ్యి పెట్టి మెల్లిగా పాలు తాగించి కూర్చోబెట్టి పాలు తాగించి వేడివేడి పాలు తాగించి, దేవి ఇప్పుడు బాగున్నావా తల్లి అని అడిగాడట. అందటమే. ఇప్పుడు నీకు కాశీ అన్నపూర్ణేశ్వరిని చూపిస్తాను సరేనా అన్నాడట. అందట. తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను సరేనా అన్నాడట. అన్నదట. ఆ తర్వాత ఆయన బొటనవేలు ఆమె నుదుటి మీద ఉంది, ఆయన 4 వేళ్ళు తల మీద ఉన్నాయండి. ఆమె భర్త అలా ఆశ్చర్యపోయి చూస్తున్నాడంట. ఆయన కొలీగ్స్ 4 మిత్రులు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆవిడ అలా పడుకొని ఉండగానే ఈయన అడుగుతున్నారట, అమ్మా కాశీ వెళ్ళావు కదా, జనం బాగా ఉన్నారా అంటే, అవునండి చాలా జనం ఉన్నారు. మరి గంగానదిని చూసావా? చూశాను. దండం పెట్టుకున్నావా అమ్మా? పెట్టుకున్నాను. కాశీ విశాలాక్షిని చూసావా? చూశాను. విశ్వేశ్వరుని చూసావా? దర్శనం అయిందా? చూడు చూడు ఎలా ఉందో. అవును, దీపాలు వెలుగుతూ బాగుంది అందంట. ఆ తర్వాత తిరుమల. అలాగా ఆయన మాట్లాడుతూ పుణ్యక్షేత్రాలన్నీ తిప్పుతున్నట్టుగా ఆయన అన్నీ చెప్తుంటే ఆమె ఆత్మ అవన్నీ కూడా దర్శిస్తూ ఉంది. ఆ ప్రక్రియ గంటసేపు సాగిందటండి. అంటే యాస్ట్రల్ ట్రావెల్ చేయించగలిగాడు ఆయన ఆమెతో. యాస్ట్రల్ ట్రావెల్ అంటే సూక్ష్మ రూప ప్రయాణము. అది సాధకులకు తెలుస్తుంది. ఈసారి ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు చెప్తాను. సూక్ష్మ రూప ప్రయాణం. ఆమె ఆత్మని ఆయన కంట్రోల్లోకి తెచ్చుకుని ఆమె సూక్ష్మ రూపాన్ని ఈ పుణ్యక్షేత్రాలన్నింటినీ తిప్పి తిరిగి తీసుకొచ్చి ఆమె దేహంలో ప్రవేశపెట్టేశాడు ఆయన ఆ సూక్ష్మ రూపాన్ని. ఈ సూక్ష్మ రూపానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీకు ఒక మంచి వీడియో చేస్తాను నేను. అప్పుడు మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా అండి? అలా చేసిన తర్వాత ఒక గంట సేపు సాగిందటండి. ఆ గంట సేపు ప్రక్రియలో ఆమె మొహం తేటగా, ప్రశాంతంగా, సంతోషంగా, చిన్న చిరునవ్వుతో నిద్రపోతూ ఉందట. కొంచెం సేపు అయిన తర్వాత భర్తతో చెప్పాడట ఆయన, మాస్టారు అమ్మాయిని శుద్ధం చేశాను, ఆమెకి ఇష్టమైన అన్ని దేవతా స్వరూపాల ఆలయాలకు తీసుకువెళ్ళాను, చక్కగా చూపించాను. అమ్మాయి చక్కగా మంచి గాఢ నిద్రలో ఉంది. ఈ రాత్రి నిద్ర లేచేటప్పటికి ఆమెకి ఇష్టమైన వస్తువు ఏదైనా తేలికగా అరిగేది పెట్టండి. మరి రక్ష అది అన్నాడట ఆయన. ఎందుకు ఇంకా రక్ష? ఏ రక్ష అవసరం లేదు. మనలో తప్పు లేనప్పుడు దుష్టశక్తి కూడా మనల్ని ఏమీ చెయ్యదు. కొంచెం అమ్మాయి బలహీనం కనుక అల్లరి పెట్టింది. ఆ ఎరుపు రంగు చీర, ఆ మొహానికి పసుపు, ఆ జడ, ఇవన్నీ చూసి కాస్త ఆకర్షితమైంది. బయటికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు అట్లా పూలు ముడుచుకుని ఎండవేళల్లో ఇలా వెళితే చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయని పెద్దవాళ్ళు అంటారు కదా, అంతే, ఇంకేం లేదని ఆయన మంచిగా మాట్లాడేసి, నేను ఇలాంటి పని అంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ని వదలగొడతానని మీరు ఎవరికి చెప్పద్దు, మీరు ఆప్తమిత్రులు కనుక మీకు చేశాను అని ఆయన వారిని కోరడం జరిగిందంట. అలాగే తప్పకుండా మీ మేలు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, మళ్ళీ నా ఇల్లు నిలబెట్టారని చెప్పి ఈవిడ హస్బెండ్ కళ్ళ నీళ్ళ పర్యంతం అవడం జరిగిందంట. అది అయిన తర్వాత రాత్రి 9:30, 10 గంటలకి ఆవిడ లేచారట. లేచి నీరసంగా ఉందా దేవి అంటే, అవును నీరసంగానే ఉంది. ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో అంటే, బాగానే ఉంది. తర్వాత ఏంటి పరిస్థితి అని అంటే, అంతా బాగానే ఉంది. ఏమిటండి ఇలా ఉన్నారు, తిండి తిప్పలు లేనట్టు, ఉండండి ఏదైనా పొయ్యి రాజేసి చేస్తాను అందట. అంటే ఏం అక్కర్లేదు, ఇదిగో తీసుకొచ్చాను ఫలానా హోటల్ నుంచి, తిను అని పెట్టారట. పెడితే ఇద్దరు తినేసి శుభ్రంగా పడుకున్నారట. ఆ తరువాతి కాలంలో ఆవిడ బలం కోసం ఏవో మందులు అవి వాడడం జరిగింది తప్ప ఇంకేమీ లేదంటండి. అయితే ఇక్కడ ట్విస్ట్ నేను మీకు 2 చెప్పబోతున్నాను. అదేంటి అంటే, ఆయన కర్ర ఏదో వచ్చి కొట్టేస్తుంది, కర్ర తనని వచ్చి కొడుతోందని అమ్మాయి కంప్లైంట్ చేసింది కదా మాస్టారు, ఆ కర్ర మీరు నాకు చూపించగలరా అని అడిగారట. అది ఆ నాగమల్లి చెట్టు నుంచి తెచ్చినటువంటి ఎండు కొమ్మ, అదే కర్రగా మారి కొడుతుంది. అదొకటి అతను వెళుతూ తీసుకెళ్ళిపోయాడట. ఇంకొక భయానకమైన ట్విస్ట్ ఏంటంటే, ఆ పిశాచి ఏదో దుష్టశక్తి
నెగటివ్ ఫోర్స్, స్ట్రాంగ్ నెగటివ్ ఫోర్స్. అది బయటికి వెళ్ళిపోతూ తలుపు విరక్కొట్టింది కదా, అలా విరక్కొట్టి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఇంటి పక్కనే ఉన్న కరెంటు పోల్ని గుద్దుకుంటూ వెళ్ళిపోయిందంట అది. ఆ గుద్దుకుంటూ వెళ్ళిపోయిన వేగానికి దాని బలం చూడండి, ఆ కరెంటు పోలు వంగిపోయిందంట, బెండ్ అయిపోయిందంట, తుఫాను గాలికి బెండ్ అయినట్టు బెండ్ అయిపోయింది. బయట వాళ్ళు ఫ్రెండ్స్ కళ్ళారా చూశారంట. ఆ తర్వాత ఆమె హస్బెండ్ కూడా కళ్ళారా చూశారంట. ఈ ఇష్యూ అయిన తర్వాత ఈవిడ నార్మల్గా కోలుకోవడానికి 1 నెల రోజులు పట్టిందట. ఆ తర్వాత ఆయన వీళ్లకు చాలా ఆప్తుడైపోయాడట. అక్కడి నుంచి వాళ్ళ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ అనుభవం మాత్రం మర్చిపోలేను అని దేవి గారు మనకి మెయిల్ చేశారండి. సో ఈ స్టోరీని తన జీవితంలో తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని మన ఛానల్ ద్వారా చెప్పడానికి ఒప్పుకున్నందుకు శ్రీమతి లక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా ఛానల్స్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీకు కూడా ఏదైనా విశేషం ఉంటే కనుక ఆ దేవి గారి పేరు ఖచ్చితంగా మనం గుర్తు చేసుకుని మరీ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకు అంటే తన జీవితంలో ఎన్నో 65-68 ఏళ్ల కిందట ఎదుర్కొన్నటువంటి భయానక సంఘటనని ఇప్పుడు ఆవిడ పెద్ద ఆవిడ అయినప్పటికీ కూడా గుర్తు చేసుకుని మరీ మనకు చెప్పినందుకు ఆమెకు పేరున ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుందాం. సో మరి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయినా, కొంతైనా భయపెట్టినా, ఒక చిల్స్ అనిపించిన తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరొక హారిఫైయింగ్ ఇన్సిడెంట్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బై బాయ్.